బీఆర్ఎస్ నేతల కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేశారని హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజాపాలన కొనసాగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీతో పాటు మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేశామన్నారు. మిగిలిన పథకాలను కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఇదే సందర్భంలో ప్రభుత్వ ఏడాది పాలన మీద ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిగా గడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాలన మీద మనతో మాట్లాడటానికి హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో మీ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? దీని మీద ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి రేపు 9వ తారీఖు వచ్చేటాలకే కరెక్ట్ గా ఒక సంవత్సరం కాలం అవుతుంది. ఏవైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడానికే ప్రణాళిక బోర్డులన్నీ తయారు చేస్తా ఉన్నాం. ఒకేసారి ఈ అన్ని కోరికలు అమలు జరగట్లేదని అనేటువంటి భావనే మర్చిపోవాల్సిందిగా మీ ద్వారా అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రణాళికాబద్ధంగా ప్రతిదీ మేమేమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా 100% అమలు జరుగుతుంది. ఇది ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వము, అంటే అతి సామాన్యుడి యొక్క ప్రభుత్వము, కామన్ మ్యాన్ నుంచి పుట్టినటువంటి ప్రభుత్వం. కాబట్టి దీనికి వేరే పెద్దలు వాళ్ళు భూస్వాములు బూర్జువాళ్ళతో మాకు సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళిద్దరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప వేరే రకమైనటువంటి ఆలోచనలు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు అప్పులు చేస్తే మీరు ఏడాది పాలనలోనే 1,00,000 కోట్లు అప్పులు చేశారు. రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపారు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వము 7,80,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. వాళ్ళు చేసిన అన్ని కూడా డిజాస్టర్ కండిషనే. వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటిది ఏ ఒక్క పని చేసినటువంటి దాఖలాలు లేవు. బ్రహ్మాండమైనటువంటి సెక్రటరీని కూల్చేసేసి దాన్ని 1,300 నుంచి 2,000 కోట్ల రూపాయలు పే చేశారు. అట్లనే కాళేశ్వరం 1,04,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈయన వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి పనులంటే ఎక్కడైతే కమిషన్ పరిపక్వత చెంది పూర్తిగా మనం స్వహా చేయొచ్చు వాటికి మాత్రమే ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం ఏ రకమైనటువంటి ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ ఒక్క దొరవారు తప్ప ఇంకొకరు లేరు. అంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు. ఆ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు అన్నది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? వాళ్ళకి కళ్ళుండి చూడలేదా, చెవులుండి వింటలేదా అర్థం కావట్లేదు. కానీ వాస్తవంగా మేము ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైనటువంటి మహిళలకి ఉచిత బస్సు అందరికి ఇస్తున్నామా లేదా? మేము చూడండి మీరు కావాలంటే. నెంబర్ 2, మేము ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకి మీరు ఎప్పుడు కూడా తావియ్యద్దు. మేము రుణమాఫీ చేస్తానన్నాం. రైతు రుణమాఫీ పూర్తిగా ఇప్పుడు కంప్లీట్ చేశాం. సుమారు ఒకటే రోజున 18,200 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేశాం. ఆ తర్వాత మొన్న 3,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. నెంబర్ 3, మేము వచ్చిన తర్వాత వారు పెట్టినటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం కోసం నిరంతరం మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి ఇద్దరు వారు రోజుకు 18 గంటల చొప్పున కష్టపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా చక్కదిద్దడంతో పాటు ప్రజాక్షేమంలో కావాల్సినటువంటి మార్పుల కోసం వాళ్ళు అన్వేషణ చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా ఇది పంచవర్ష ప్రణాళిక. ఒక్క సంవత్సరంలోనే అన్ని హామీలు నెరవేరుతాయని కూడా మరీ తప్పది. ఖమ్మం జిల్లా వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేదు, మంత్రులకు సంబంధించి ఏం చెప్పారు? ఖమ్మం జిల్లాలో చరిత్రలో సీతారామ ప్రాజెక్టు ఉన్నది కదా, అది ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టు. వాళ్ళు వదిలిపెట్టిపోతే ఇవాళ కృష్ణా గోదావరి అనుసంధానం ఏదైతే ఉందో మా వైరా ప్రాజెక్టులోనే జరిగింది. మీరు చూస్తున్నా ఉన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరం పంట పండింది, వడ్ల పంట. మీరు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోలే మేము. మాకున్నటువంటి ప్రాజెక్టు, మాకున్న వనరుల్ని ప్రణాళికాబద్ధంగా మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రైతులకు అందించి రైతుల ద్వారా ఇవాళ ఆ ధాన్యాన్ని మేము సేకరిస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల దగ్గర ఎవరి దగ్గర పోయినా ఆనందంతో ఉన్నారు తప్ప, పండగ చేసుకుంటున్నారు తప్ప వీళ్ళలాగా అది తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు
ఆ అవకాశం ఇవ్వద్దు. ఖచ్చితంగా ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా దశల వారీగా నిర్వహిస్తున్నాం. ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ దేశ చరిత్రలో లేని విధంగా 25,000 కోట్లతో రైతు రుణమాఫీ చేశాము. మహిళలకు ఉచిత రవాణా ఇస్తున్నాము. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తామని చెప్పి నాయుడు సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో రామకృష్ణ, మహా న్యూస్, ఖమ్మం.